నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 99 పైసలకే టీసీఎస్కి వైజాగ్లో భూములు కట్టబెట్టేశారు. మేము 99 పైసలు కాదు 999 రూపాయలు ఇస్తాము, మాకు ఎకరా ఇస్తారా అని చెప్పి అర్థం పర్థం లేని వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది రాజన్న రాజ్యమో లేకపోతే జగనన్న రాజ్యమో కాదు. రాత్రికి రాత్రే సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఆ కంపెనీల పేరు మీద వేల ఎకరాలు దోచేసి దాన్ని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకొని బ్యాంకును కూడా ముంచేసి సూట్ కేసు ఎత్తుకొని పారిపోయే కంపెనీలు కాదు, టీసీఎస్ కంపెనీకి ఇచ్చారు. ఎందుకంటే టీసీఎస్ కంపెనీ అనేది ఒక క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ. అదేదో జగనన్న లాగా లేక రాజన్న లాగా వాళ్ళ కాలంలో ఇచ్చినటువంటి సూట్ కేస్ కంపెనీ అయితే కాదు. టీసీఎస్ కంపెనీ యొక్క వార్షిక ఆదాయమే 2,50,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి కంపెనీకి వైజాగ్ లో 20 ఎకరాలు కొనే స్తోమత లేదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాధేయపడి తీసుకోలేదు. కూటమి ప్రభుత్వమే వాళ్ళను ప్రాధేయపడి అయ్యా మా రాష్ట్రానికి రండి, మా పిల్లలు పూణేకి పోతున్నారు, బెంగళూరుకు పోతున్నారు, చెన్నైకి పోతున్నారు, హైదరాబాద్కు పోతున్నారు, చదువుకున్నటువంటి యువత, స్కిల్స్ ఉన్నటువంటి యువత ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు. ముందుగా మీరు యాంకర్ ప్రాజెక్టుగా మీరు వస్తే మిమ్మల్ని చూసి ఒక 10 కంపెనీలు వస్తాయని ప్రాధేయపడి తీసుకొని వస్తే దానిని సోషల్ మీడియా వేదికగా కామెడీ చేస్తున్నారు. వాస్తవంగా టీసీఎస్ కు మీరు అడుగుతున్నట్లు 99 రూపాయలకో 999 రూపాయలకో ల్యాండ్ అలొకేషన్ కూటమి ప్రభుత్వంలో జరగదు. ఒక ఎకరం తీసుకుంటా ఉంటే మినిమం 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే కూటమి ప్రభుత్వంలో మీకు ల్యాండ్ అలొకేషన్ ఉంటుందని చాలా క్లియర్ గా ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నారా లోకేష్ గారు స్పష్టం చేశారు. చూడండి. The speed of doing business is the new mantra for Andhra Pradesh as opposed to the ease of doing business which was anyway promised. But I want to go back to the linkages. You said it will depend on the kinds of investments a company commits to making. So is there a bare minimum in terms of the quantum of investments, in terms of job creation? మీకు ఇంగ్లీష్ అర్థం అవ్వదు సావదు. ఆమె ఏమడుగుతా ఉందంటే, లోకేష్ గారు మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి మీ విధానం ఏమిటి? ఏదైనా ఒక విధానం ఉందా? ఇంతమందికి జాబులు ఇవ్వాలి, ఇంత ఇన్వెస్ట్ చేస్తేనే మీరు భూములు కేటాయిస్తారు పరిశ్రమలకు అనేటువంటి ఏదైనా పాలసీ ఉందని ఇంగ్లీష్లో అడుగుతా ఉంది. అది మనకు అర్థం కాదు కాబట్టి నేను తెలుగులో చెప్తా ఉన్నా. If you can give us some idea of what this policy will encapsulate in terms of the minimum required investment as well as the minimum job creation committed or guaranteed. The IT policy will have a minimum job creation of 500 jobs per acre of land. ఏం చెప్తున్నారంటే, మా పాలసీ ఏంటంటే ఒక ఎకరా భూమి కనుక మీరు మా ప్రభుత్వం నుంచి తీసుకుంటే ఖచ్చితంగా 500 మందికి ఉద్యోగాలు ఇచ్చి తీరాలి. అలా ఇస్తేనే మేము భూమి కేటాయిస్తామని చెప్తున్నారు. అంతేగాని సూట్ కేస్ కంపెనీలు పెట్టుకొని తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని విజయసాయి రెడ్డి సహాయంతో సూట్ కేస్ కంపెనీలు పెట్టి వేలకు వేల ఎకరాలు దోచేసి ఇప్పటికీ కూడా కనీసం ఒక కంకర్ రాయి కూడా వేయకుండా, ఒక ఇటుక రాయి కూడా వేయకుండా బ్యాంకుల్లో లోన్లు తీసుకొని దాన్ని మనీ లాండరింగ్ చేసుకొని హవాలా రూపంలో విదేశాల్లో పెట్టుబడులు పెడితే మేము ఇవ్వము అని చెప్పి ఇంగ్లీష్ లో చెప్తాడు. And allocate. So that's going to be the thumb rule by which we're going to go. Renewable energy has a completely different parameters on which we take decisions. సో ఎవరైనా ఐటీ కంపెనీ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ లో భావిస్తే ఒక ఎకరా ల్యాండ్ మేము కేటాయిస్తే మీరు 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కెపాసిటీ ఉన్న కంపెనీలకే మేము ఇస్తాము. అలాంటి కంపెనీనే టీసీఎస్ యొక్క వార్షిక ఆదాయము 2,50,000 కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కు సమానము. సో ఇదేం సూట్ కేస్ కంపెనీ కాదు. ప్రతి ఓడు వస్తాడు, నాకు ఇస్తారా, నీకు ఇస్తారా, మీకు నాకు ఇస్తారు. ఎందుకంటే మీరు 5 రూపాయలు తీసుకొని ట్వీట్ వేసినంత మాత్రాన మీకు ల్యాండ్ అలొకేషన్ చేయరు. ల్యాండ్ అలొకేషన్ చేయాలంటే ఖచ్చితంగా కంపెనీకి క్రెడిబిలిటీ ఉండాలి. ఎలాంటి కంపెనీలకు ఇస్తారంటే సూట్ కేస్ కంపెనీలకు కాదు. టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ, హెచ్పి కానీ, ఐబిఎం
కానీ ఇలాంటి కంపెనీలకి ఇస్తారే కానీ మన విజయసాయి రెడ్డి చేత రాత్రికి రాత్రి పెట్టించినటువంటి కంపెనీలకు కాదు. సో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు. వీళ్ళు కంపెనీలు తీసుకొని రారు, కంపెనీలు తీసుకొని వచ్చే వాళ్ళ వెనకాల పుల్లలు పెడతారు. సో జనాలు మొత్తం గమనిస్తున్నారు. ఇప్పుడు TCS కంపెనీ వైజాగ్లో పెట్టబోతున్నారు. దాని ద్వారా దాదాపు 12,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా, దాదాపు 1,00,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ చదువుకున్నటువంటి పిల్లోళ్ళు ఎక్కడో బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకో, పూణేకో వెళ్లకుండా ఇక్కడే మన వైజాగ్లోనే ఐటీ క్యాపిటల్ అయినటువంటి వైజాగ్లోనే ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా అంటే TCS వచ్చింది కాబట్టి, TCS ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ కాబట్టి దానిని చూసి ఇంకొన్ని సంస్థలు వస్తే అది ఖచ్చితంగా ఐటీ క్యాపిటల్ గా అయితే తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేనేం చెప్తానంటే మీకు ఎవరు భూములు ఎవరైతే క్రెడిబిలిటీ ఉందో, ఏ కంపెనీలు అయితే ఎకరాకు అట్లీస్ట్ 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయో వాళ్ళకి ఇస్తారు. వీళ్ళ బాధ ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు, అభివృద్ధి చెందిపోతే ఉత్తరాంధ్రలో దోచుకోవడం కుదరదు. కాబట్టి ఉత్తరాంధ్రని దోచుకోవాలంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్థలు రాకూడదు అని చెప్పే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా తెగ హడావిడి చేస్తున్నారు. మరి 99 పైసలకే ఎందుకు ఇచ్చారంటే, సో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తేనే, ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి 99 పైసలకు లీజ్ ఇచ్చి అయ్యా రండి మా యువతను ఆదుకోండి, ఇక్కడ కూడా చదువుకున్నటువంటి మంచి స్కిల్ సెట్ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారని చెప్పి ప్రాధేయపడి పిలుచుకొని రావడం జరిగింది. సో దీనిని ఏందో పెద్ద భూతద్దంలో చూపిస్తూ 99 పైసలకే ఇచ్చేశాడు, చాలా చౌకగా ఇచ్చేశాడని. ఒకప్పుడు గుజరాత్లో కూడా నరేంద్ర మోడీ గారు 99 పైసలకే ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేటువంటి ప్రయత్నమే చేశాడు. సో పారిశ్రామికవేత్తలను ఆంధ్రప్రదేశ్కు ఆకర్షించేటువంటి ఒక ప్రణాళికలో భాగంగానే TCS కు ఆ భూములైతే కట్టబెట్టడం జరిగింది. ఇది తెలియకుండా నేను ఇస్తా, నాకు ఇస్తారంటే మీకు నాకే ఇస్తారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.